నేనంటే మీకు ఇష్టం లేకపోయినా పర్లేదు మేడం, ఒక 5 నిమిషాలు ఓపిక్గా ఈ వీడియో అంతా చూడండి, క్లారిటీ ఇచ్చేస్తాను. నిన్న నేను సేల్ పెట్టినటువంటి సారీ ఏదైతే ఉందో వితౌట్ ప్రాఫిట్ సేల్ పెట్టాను మేడం. నేను కావాలనే పెట్టాను. నన్ను ఎన్నిసార్లు ఇబ్బందులు పెట్టినా, ఎన్నిసార్లు మార్కెట్లో నేను ఉండకూడదని, నాకు సరుకు ఇవ్వద్దని ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా, నా గురించి రాంగ్ గా పోర్ట్రేట్ చేసినా కూడా ఏ రోజు నోరు విప్పి చెప్పలేదు. భరించాను. ఎంత ఓర్పుగా భరించానంటే ఆ పై భగవంతుడికే తెలుసు. ప్రతిసారి నన్ను ఇలానే ఇబ్బందులు పెట్టారు. పర్చేసింగ్ లో ఉన్న ఎవ్రీ టైం నాకు స్టాక్ ఇవ్వద్దని ఎన్ని రకాలుగా ఇబ్బందులు, నా గురించి ఎన్నిసార్లు రాంగ్ గా పోర్ట్రేట్ చేసినా కూడా ఓర్పు పట్టాను. ఇది ఓర్పు పడుతోంది కదా, దీన్ని దెబ్బలు కొడతా ఉంటే అదే పడుతోంది కదా, కొడదామని మీ ఆలోచన. అంటే ఆడపిల్ల అంటే అంత చీప్ గా ఉందా మీ కళ్ళకి? అంత లోకుగా కనపడుతోంది ఆడపిల్ల అంటే? నిజంగా చెప్తున్నా, తెలుగింటి ఆడపిల్ల దెబ్బ ఎలా ఉందో మీరు రుచి చూడాలనుకుంటే నేను రెడీగా ఉన్నా. అన్నిటికీ డిసైడ్ అయ్యి సిద్ధం అయ్యే పెడుతున్నా ఈ వీడియో. మీరు ఓకే అంటే చెప్పండి. వన్స్ యుద్ధం స్టార్ట్ చేసిన తర్వాత మీరు డ్రాప్ అవుట్ అయినా నేను డ్రాప్ అవుట్ అవ్వను. ఆడపిల్లలంటే అంత చులకనా? 70%, 80%, 50% డిస్కౌంట్లు పెడుతుంటే కస్టమర్లకు అర్థం కాదన్న మీ ఆలోచన? అంటే 365 రోజులు ఏదో ఒక డిస్కౌంట్ అని పెడుతుంటే మేడం మీరు ఆలోచించలేరా? మీకు అర్థం కాదా ఎంతెంత లాభాలు వేస్తున్నారు మన మీద, ఎంత కమ్ముతున్నారు, అసలు మనం ఏంటి అనేది మీరు ఆలోచించలేరా? నేనే ఆఫర్ అని చెప్పి సారీ పెట్టలేదే, నా రేట్ ఇది అని చెప్పి పెట్టా. వాళ్ళు అంతకుముందు ఆ డిజైన్ రిలీజ్ చేయలేదే. ఇప్పుడు నేను పెట్టినాక వెంటనే ఎందుకు పెట్టారు? అది వాళ్ళకే తెలుసు, నాకు తెలుసు మేడం. ఇది మొదటిసారి కాదు, ఇంతకు ముందు చాలా సార్లు జరిగింది ఇలానే. కానీ నేను వద్దు, గొడవ నాకు వద్దు అని చెప్పి ఓర్పు పడుతూ వెళ్ళానే తప్ప ఎప్పుడు ఎవరి గురించి నేను రాంగ్ గా మాట్లాడింది లేదు, మీకు చెప్పింది లేదు. మేడం, ఒక ఆడపిల్ల, మన తెలుగింటి ఆడపిల్ల స్వతహాగా నిలబడి తనకంటూ ఒక పేరు తెచ్చుకుంటోంది, నిలబడుతోందంటే అరే మన ఇంటి ఆడపిల్లలాగా సపోర్ట్ ఇచ్చి నిలబెట్టాల్సింది పోయి నన్ను రాంగ్ గా పోర్ట్రేట్ చేస్తారా? నేను మార్కెట్ లో లేకుండా పోవాలని చెప్పి నా మీద మీరు పాలిటిక్స్ ప్లే చేస్తారా? మేడం మీరు ఆలోచించలేరా? రూపాయికి చీర కొని నేను 70% డిస్కౌంట్ పెట్టానంటే ఏమైనా 30 పైసలకి మీకు ఇస్తాను అనుకుంటున్నారా? ఎందుకు ఇస్తాను మేడం? నా జేబులో డబ్బులు వేసి మీకెందుకు ఇస్తాను మేడం? నేను ఎన్నిసార్లు చెప్పాను ఈ మాట? రూపాయి కొని దాన్ని 10 రూపాయలు చేసి 70% డిస్కౌంట్ ఇచ్చి మీరిచ్చేదేంటి? భూమి మీద ఎవరైనా ఇస్తారు, నేను కూడా ఇస్తా. 70% కాదు 90% డిస్కౌంట్ ఇస్తాను నేను అట్లా అనుకుంటే. మీరు ఇలా చెయ్యాలనుకుంటే రేట్ టు రేట్ అమ్ముతాను నేను. వద్దు, ఆడపిల్లలతో పెట్టుకోవద్దు. నేను ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను. ఇంకొకసారి నన్ను గనక టార్గెట్ చేసినట్టు కనపడితే మాత్రం నా యుద్ధం ఎలా ఉంటుందో మీరు చూడాల్సి వస్తుంది. ఆ తర్వాత తట్టుకోలేరు. నన్ను ఇలానే వదిలేదు. మీ పని మీరు చేసుకోండి, నా పని నేను చేస్తాను. మేడం ఒక్కసారి ఆలోచించండి మేడం, మీరు ఆడవాళ్లే కదా, ఒక్కసారి ఆలోచించండి. నేను ఎన్ని స్ట్రగుల్స్ పడుతున్నాను, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నానో మీరు ఆలోచించండి. అంటే 3 నెలల్లో హాఫ్ ఆఫ్ ద ప్రైస్ ఎక్కడన్నా డ్రాప్ అవుట్ అవుతుందా అండి? మీరు చెప్పండి మేడం, న్యాయం మీరే చెప్పండి. మీకే వదిలేస్తున్నా, న్యాయం అనేది మీరే డిసైడ్ అవ్వండి. ఏదైనా మీకే వదిలేసి నేను ఇలానే కూర్చుంటున్నాను. నేను గట్టిగా మాట్లాడుతున్నాను అని అంటే నా కడుపులో బాధ అండి. అది ఎన్నిసార్లు నోర్పు పట్టను మేడం, ఎన్ని విధాలుగా నోర్పు పట్టను, మీరు చెప్పండి. నా తప్పేమైనా ఉందా? నేను ఎప్పుడూ కూడా హలో మేడం, థ్యాంక్ యూ అనే ఝాన్సీగానే నన్ను ఉంచండి. అంతకు మించి నన్ను పోక్ చేయాలని చూస్తే మాత్రం రిజల్ట్ మాత్రం చాలా గట్టిగా ఉంటది. ఎవ్వరూ నన్ను చేయగలిగింది ఏమీ లేదు. నన్ను నాలాగా వర్క్ చేసుకొనియండి, మీ వర్క్ మీరు చేసుకోండి. నేను ఏ రోజైనా మీరు ఏ వీవర్ దగ్గర స్టాక్ కొన్నారో నాకు తెలీదా? మీరు ఎంతెంత మార్జిన్లు వేస్తున్నారో నాకు తెలీదా? మీరు ఎంత కమ్ముతున్నారో నాకు తెలీదా? ఏ రోజన్నా నేను మాట్లాడానా? మాట్లాడలేదుగా. నా పని నేనే చేసుకున్నానుగా. నా రేట్ నేను ఎప్పుడు డే 1 నుంచి ఈ రోజు వరకు కూడా నేను ఒకటే మార్జిన్ లో బిజినెస్ చేస్తున్నానండి. ఒక రోజు 1 రూపాయి ఎక్కువ పెట్టింది లేదు, ఒక రోజు 1 రూపాయి తగ్గించింది లేదు. నాది అంతే. ఇవాళ కూడా నా రేట్ అంతే. బిల్లులు పెట్టమంటే నేను మీ ముందు ధైర్యంగా పెడతాను మేడం. ఎంత మార్జిన్ వేసానో పెట్టమంటే ధైర్యంగా మీ ముందు పెడతాను. వాళ్ళని చూపించమనండి, వాళ్ళని తీయమనండి, నేను చూపిస్తా. మీకు ఆన్సర్ నేను చూపిస్తా, తీయమనండి. వద్దండి, నన్ను కెలకొద్దు. కెలికితే మీకే నష్టం. మీది అద్దాల మేడ, నాది గులకరాయి. గులకరాయితో అద్దాల మేడ తగిలితే పగిలేది మీ మేడే, కూలేది మీ మేడే. వద్దు, నన్ను నాలాగా వర్క్ చేసుకొనియండి, మీరు మీలాగా వర్క్ చేసుకోండి. థ్యాంక్ యూ మేడం.